మంచి రోడ్లు ఆర్థిక ప్రగతికి మొదటి అడుగు. రోడ్డు అంటే దూరాన్ని తగ్గించేది మాత్రమే కాదు, అవకాశాలను దగ్గర చేసేది. రోడ్లు అంటే సౌకర్యం మాత్రమే కాదు, ఆర్థిక విప్లవానికి పునాది. రోడ్డు అనేది కేవలం మార్గం కాదు, అది ప్రజల జీవన మార్పు. మంచి రోడ్డు ఉంటే పెట్టుబడి వస్తుంది, పెట్టుబడి ఉంటే ఉపాధి పెరుగుతుంది. రోడ్లు విస్తరిస్తే మార్కెట్ సౌకర్యాలు పెరిగి వ్యాపారం విస్తరిస్తుంది. మంచి రోడ్డు ఉన్న చోట పరిశ్రమలు వస్తాయి, పట్టణాల మీద ఒత్తిడి తగ్గుతుంది. అర్బన్ ఇండస్ట్రియల్ రోడ్ల అభివృద్ధి ద్వారా మెరుగైన మార్కెట్ సౌకర్యాల కల్పన గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. గ్రామీణ రోడ్ల అభివృద్ధి ద్వారా రైతు పంట మార్కెట్కు చేరుతుంది. పిల్లల చదువు కోసం బయటికి వెళ్తారు, పేషెంట్ సమయానికి ఆసుపత్రికి చేరుకుంటాడు. యువతకు ఉద్యోగ స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తద్వారా సమ్మోలిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రజాప్రభుత్వం అనగా రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో అలైవ్ అని సేఫ్గా ఇంటికి వచ్చే విధంగా ఆ కార్యక్రమం కూడా చేర్చడం జరిగింది. పోలీస్ శాఖ డీజీపీ ఆర్ఎన్బి గారు ప్రత్యేకంగా జిల్లా వారీగా అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నాం. రోడ్డు అభివృద్ధి అనేది కేవలం ప్రభుత్వ విధానం మాత్రమే కాదు, ప్రాణాలను కాపాడే బాధ్యత కూడా మా ప్రభుత్వం మీద ఉంది. ఆర్ఎన్బి శాఖ పరిధిలో మొత్తంగా 34,062 కిలోమీటర్ రోడ్ నెట్వర్క్ ఉంది. అందులో 29,079 కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు, 4,983 కిలోమీటర్ల జాతీయ అధ్యక్ష మన గ్రీన్ ఫీల్డ్ హైవే భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్లి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు, అలాగే ఇప్పుడున్న హైదరాబాద్ విజయవాడ హైవే 6 లేన్ గా ప్లస్ 2 లేన్ సర్వీస్ రోడ్ గా 10,410 కోట్లతోని శుభవార్త ఏంటంటే వచ్చే నెల మే 1st వీక్ లోప డిపిఆర్ పూర్తి చేసుకుని టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నాం. దాంతో విజయవాడకు కూడా 3 గంటల లోపే విజయవాడ పోయే విధంగా. ఇంకా ముఖ్యమైన రోడ్డు మన్ననూరు టు శ్రీశైలం. శ్రీశైలం అంటే తెలుసు, మనం ఎంతో మంది లక్షలాది మంది భక్తులు పోతుంటారు. అందుకనే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గడ్కరీ గారిని చాలా సార్లు కలిస్తే డిపిఆర్ కు ఆదేశించి 52 కిలోమీటర్లు ఎక్కడ లేదు అధ్యక్ష, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో 7,600 కోట్లతోని ఇవాళ డిపిఆర్ కు అనుమతులు వచ్చి ఆ వర్క్ కూడా నడుస్తున్నది. మొత్తం మీద దాదాపు యామ్ తో కలిపి స్టేట్ ప్లాన్ కలిపి 70,000 కోట్ల పైన రోడ్లు వచ్చే 3 సంవత్సరాల్లో పూర్తి చేసే విధంగా ఇవన్నీ రోడ్లు కూడా చేస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 7,589 కోట్లు స్టేట్ రోడ్ లో మీరు శాంక్షన్ చేయడం జరిగింది. వర్క్స్ అన్ని కూడా పురోగతిలో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో 9.5 సంవత్సరాల్లో 5,304 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు వదిలేసిన బకాయిలను కూడా మేము చెల్లించడం జరిగింది. గడిచిన 27 నెలల్లో ప్లాన్ నిధుల ద్వారా మా ప్రభుత్వం 595 కిలోమీటర్ల రోడ్లు వంతెనలు పూర్తి చేశాము. 1,035 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. నాన్ ప్లాన్ ద్వారా 328 కిలోమీటర్లు 16 బ్రిడ్జెస్ కూడా పూర్తి చేశాం. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో పాటు ముఖ్యమైనది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హ్యామ్ మోడల్, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద ఇవాళ దాదాపు 11 రాష్ట్రాల్లో ఈ మోడల్ లో రోడ్లు అభివృద్ధి చేసే కార్యక్రమాలు, సింగిల్ లెవెల్ సెంటరింగ్ గానీ, మండల కేంద్రాలకు వెళ్లి జిల్లా కేంద్రాలకి డబుల్ రోడ్ చేసే కానీ, 4 లేన్ చేసే కార్యక్రమం గానీ, ఈ విధంగా మన రాష్ట్రం కూడా దీని మీద ఇప్పటికే అన్ని రకాలు పూర్తి చేసుకుని టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని 13,006 కోట్ల రూపాయలతోని 34 ప్యాకేజీలుగా అన్ని జిల్లాలో ముఖ్యమైన ట్రాఫిక్ రోడ్లను గుర్తించి మినిమం 10,000 వెహికల్స్ పర్ డే ఉండే విధంగా మన రాష్ట్రంలోనే యాక్సిడెంట్లలో సంవత్సరానికి 6,500 మంది లాస్ట్ ఇయర్ చనిపోవడం జరిగింది. అందుకని రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెడుతూ శాసనసభ్యులు మన పార్టీ వాళ్ళ వేరే పార్టీ వాళ్ళని చూడకుండా టెండర్ పిలవడం జరిగింది. ఇప్పుడు టెక్నికల్ ప్రాసెస్ నడుస్తుంది. 1 మంత్ లోనే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి దానికి సంబంధించిన థర్డ్ పార్టీ టెండర్స్ కూడా ఈ రోజు పిలుస్తున్నాం.